సినిమా డైరెక్ట్ చేసావు, అది పండగ రిలీజ్ అవుతుంది, పెద్ద హీరో నాగార్జునతో, నాగార్జున హీరో డైరెక్టర్గా సాటిస్ఫాక్షన్ ఫస్ట్ నాగార్జున అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్లో చేయడం అవి మాట్లాడు అందరికి ముందు. సంక్రాంతి శుభాకాంక్షలు. రేపు రిలీజ్ అవుతున్న సొగ్గడే చిన్నాయన మీరందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తూ నమస్తే తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం రావడం, నాగార్జున గారితో పనిచేయడం సాటిస్ఫాక్షన్. నాగార్జున గారితో స్టోరీ నెరేట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనతో ఎప్పుడు టెన్షన్ అనిపించలే, ఎప్పుడు కాంప్లికేటెడ్గా కానీ టెన్షన్గా కానీ అనిపించలే. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా కంఫర్టబుల్గా ఉంటారు. సో నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు. రామ్మోహన్ గారు నాకు కాల్ చేసి నాగార్జున గారితో ఒక స్టోరీ అనుకుంటున్నాం, నువ్వు ఒకసారి అది చూడని నాకు మెయిల్ చేశారు. అది చూశాను, నాకు లైన్ నచ్చింది. ఒక 1 వీక్ దాని మీద వర్క్ చేసి నాగ సార్ని కలిశాను. చాలా బాగుంది, ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయన్నారు. ఒక 15 days టైం తీసుకుని ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసి నెరేట్ చేశాను. చేసిన నెక్స్ట్ మినిట్ నాకు కూడా ఓకే అని చెప్పలేదు. ఆయన చేస్తామని డిసైడ్ అయిపోయి రమ్యకృష్ణ గారు హీరోయిన్ అనుకుంటే ఆల్రెడీ డిసైడ్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ రమ్యకృష్ణ గారి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి అప్పుడు నాకు చెప్పారు, మనం సినిమా చేస్తున్నాం, రేపు వెళ్ళి నెరేట్ చేసే స్టోరీ. సో అలా స్టార్ట్ అయింది. కొత్త డైరెక్టర్కి నాగార్జున గారు ఒక వరం లాంటి అంటారు, ఆయన బ్యానర్లో ఒక సినిమా చేయడం కొత్త డైరెక్టర్ అది నిజంగా వరమైన ఛాన్స్. హోల్ ప్రాసెస్లో నాగార్జున గారి సపోర్ట్ కానీ అసలు ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఫైనల్గా మీరు నాకు సార్ నన్ను డైరెక్ట్ చేశారు, నేను సినిమా డైరెక్ట్ చేశాను. ఆయన క్లారిటీ నాకు ఆయన అంత క్లియర్గా ఉండడం వల్ల నేను కంఫర్టబుల్గా చేయగలిగాను. బాగుంది, బాగాలేదు, ఇది చేద్దాం, ఇది వద్దు, ఇలా చేస్తే బాగుంటుంది. ఆయన గైడెన్స్ వల్ల నేను ఇంతవరకు బాగా చేయగలిగాను నేను స్ట్రాంగ్గా చెప్పగలను. వాల్సంగా సోగ్గాడే చిన్నాయన ఎలాంటి సినిమా, ఎలా వచ్చింది, మీ డైరెక్టర్గా మీ ఎంతవరకు ఫీల్ అవుతుంది? ఒక మనిషిలో ఉండే అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. నవ్వు, ఏడుపు, బాధ, రొమాన్స్. ఇప్పుడు పిల్లల మీద అందరికీ ప్రేమ ఉంటుంది, మనుషులకి ఉంటుంది, సేమ్ అలాగే ఆత్మలకు కూడా ఉంటుంది. సో పిల్లల్ని ఎలా ప్రేమిస్తారు, ఒక తల్లి ఎలా ప్రేమిస్తుంది, ఒక తండ్రి ఎలా ప్రేమిస్తాడు. ఆ తండ్రి మనిషి, ఆత్మ ఏదైనా ఒకటే, ప్రేమ మటుకు మారదు. అది ఈ సినిమాలో చూపించగలిగాం. భార్యాభర్తల రిలేషన్ ఉంటుంది, తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు, అత్త కొడలు, ఈ రిలేషన్స్ అన్నీ చాలా అందంగా చూపించడం జరిగింది ఈ సినిమాలో. నాగార్జున గారి క్యారెక్టరైజేషన్ కానీ, గెటప్ కానీ, లుక్ కానీ, 2 క్యారెక్టరైజేషన్ చేయడం, ఫస్ట్ టైం తండ్రి కొడుకుగా చేయడం, ఎలా కన్విన్స్ చేశారు? బేసిక్గా క్యారెక్టర్స్ ముందు అనుకున్నవి, బట్ దానికి ఈ ఫ్లేవర్ తీసుకొచ్చే కొద్దీ, వర్క్ చేసే కొద్దీ ఫ్లేవర్ ఇంకా పెరుగుతూ ఉంది. 2 ఎక్స్ట్రీమ్స్ తీసుకెళ్ళగలిగాం. నాకు సార్ లుక్ నాకు బాగా నచ్చింది. ఒక బంగారాజు లుక్ ఒక ఎక్స్ట్రీమ్ ఉంటే, రాము లుక్ ఒక ఎక్స్ట్రీమ్ ఉంటుంది. సో ఆ వేరియేషనే సినిమాని ఇంకా బెటర్గా చేసిందని అనుకుంటున్నాను. పర్ఫార్మెన్స్ వైజ్ కూడా రెండింటికి సంబంధం ఉండదు. సో ఒక ఫ్రేమ్లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అది వేరే క్యారెక్టర్, ఇది వేరే ఆర్టిస్ట్ అనే డౌట్ వచ్చి అంత బాగా చేశారు నాకు సార్. ఒక్కదానికి ఒక సంబంధం ఉండదు. ఈ ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్, సేమ్ కౌంటర్స్ కూడా. సో చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు స్క్రీన్ మీద చూసి ఇంకా హ్యాపీగా ఉంది. ఈ బంగారాజ్ క్యారెక్టర్ వరకు చూసుకుంటే నాకు సార్ ఇమేజ్ తప్ప ఇంకెవరికి సూట్ అవున్ క్యారెక్టర్ ఇది. అలాగే సత్యభామ క్యారెక్టర్ రమ్యకృష్ణ గారికి నేను ఆవిడకి స్టోరీ నెరేట్ చేసినప్పుడు అదే చెప్పాను, మీరు కాదంటే ఈ సినిమా ఏం చేయాలో కూడా తెలియదు అని. మీ ఇమేజ్కి కరెక్ట్గా సరిపోయే క్యారెక్టర్ ఇది. సో ఆవిడ మొత్తం స్టోరీ నెరేట్ చేసింది, అది విని కరెక్టే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు సినిమా చూసినది ఇప్పుడు అందరికీ అనిపిస్తుంది. అలాగే రామ్మోహన్ క్యారెక్టర్ నాకు సార్ తీసుకున్న కేర్, ఆయన ఇచ్చిన డీటెయిలింగ్ వల్లే ఆ క్యారెక్టర్ అంత బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా మొన్న స్టేజ్ మీద కూడా చెప్పారు, ఈ సినిమాలో ఏం చేసినా నేను డైరెక్టర్ ఏం చెప్తే అదే చేశాను, అతన్ని ఇమిటేట్ చేశాను, మాడ్యులేషన్ కానీ, స్లాంగ్ కానీ అని. ఒక కొత్త డైరెక్టర్గా మీకు ఆ క్రెడిట్ మీరు ఎలా ఫీల్ అవుతారు? అది చాలా హ్యాపీగా
అంతకంటే హ్యాపీ ఏమండి నాకు సార్ అలా చెప్పడం అనేది. సో ఆయన నా దగ్గర అని కాదు, ఏ డైరెక్టర్ అయినా అలాగే చేస్తారేమో. ఆయన డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అని అందుకే అంటూ ఉంటారు. ఆయన ఇది చెయ్యి ఖచ్చితంగా ఇలాగే చెయ్యని రూల్స్ ఏముండవు. ఇది బాగుంటే ఇది చేద్దాం, అది కొత్తగా ఉన్నా ఎవరు చెప్పినా కూడా ఇది బాగుందా ఓకే ఇది ఫాలో అవుదాం అని అందరికీ లిబర్టీ ఇచ్చేవారు. ఒక టీం వర్క్ లాగా చేసాం. సో అందుకే అవుట్పుట్ కూడా అంత బెటర్గా వచ్చింది. నాగార్జున గారు అనేక సినిమాల క్యారెక్టర్లు కావచ్చు, పాత్రలు కావచ్చు, ఆయన హీరో రోల్స్ కావచ్చు, అది అందరూ తెలిసిందే. మీరు నాగార్జున గారు కొత్తగా చూపించింది ఏమిటి? మీరు ఎందుకు సినిమాలు చూడాలి? సో నాగార్జున గారిని ఒక పల్లెటూరి ఒక కంప్లీట్ విలేజ్ మ్యాన్గా చూసిన సినిమాలు లేవు మరి నాకు తెలిసి. చేసిన ప్రెసిడెంట్ గారి పళ్ళని చేశారు, అల్లరల్లుల్లో చేసిన అది సో ఒక పోర్షన్ వరకు ఉంటుంది. దీంట్లో అవుట్ అండ్ అవుట్ విలేజ్ క్యారెక్టర్, ఈ టైప్ క్యారెక్టరైజేషన్ ఇప్పటివరకు చేయలేదు ఆయన. సరదాగా అందరినీ నవ్విస్తూ ఒక మనిషి అంటే ఇలా ఉండాలి, ఇంత హ్యాపీగా ఉండొచ్చు, వైఫ్తో ఎంత హ్యాపీగా ఉండొచ్చు, చుట్టుపక్కల వాళ్ళందరితో సరౌండింగ్ అందరితో రిలేషన్స్ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ఇలా కూడా ఉండొచ్చు అనిపించే ఒక క్యారెక్టర్ బంగారాజు క్యారెక్టర్. ఇప్పుడు రామ్మోహన్ క్యారెక్టర్ కొడుకు క్యారెక్టర్ చాలా ఫన్ జనరేట్ చేస్తూ ఉంటుంది. ఒక పేరెంట్స్ ఎక్కువ ప్రెజర్ చేసి పిల్లల్ని పెంచితే, లేదంటే ఎక్కువ రూల్స్ పెట్టి పెంచితే వాళ్ళు ఎలా తయారవుతారు అనేది దీంట్లో కనిపిస్తుంది. సో ఫాదర్కి కొడుక్కి ఉన్న కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. సో ఇద్దరు ప్రేమించగలరు, ఒకరు చెప్పగలరు, ఒకరు చెప్పలేరు, అది వేరియేషన్. సో రెండు ఒకే దాంట్లో చూపించడం దీంట్లో కొత్తది. నాగార్జున గారితో చేసిన డైరెక్టర్స్లో మీరే యంగెస్ట్ డైరెక్టర్. సో అంటే ఇలాంటి ఒక ఫ్యామిలీ బేస్డ్ సినిమా వచ్చినప్పుడు ఎమోషన్స్ ఇవన్నీ క్యారీ చేయడం కొంచెం ఇన్వాల్వ్ అయితే ఎక్కువ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా? అంటే నేను చూసిన మా రిలేటివ్స్లో చూసినవి కానీ విలేజెస్లో చూసిన రిలేషన్స్ కానీ బేసిక్గా నేను రాసుకోవడం వల్ల ప్రతి క్యారెక్టర్ని డీటెయిల్గా వర్క్ చేసుకోవడం వల్ల నాకు ఈజీ అయ్యింది. సో అందుకే ఎక్కువ క్యారెక్టర్లు సినిమాలో చాలా క్యారెక్టర్స్ బయటకు వచ్చినది కూడా గుర్తుంటాయి. హీరో హీరోయిన్ కాకుండా ఆ చుట్టూ ఉన్న చాలా క్యారెక్టర్స్ బయటకు వచ్చినది కూడా మనకు గుర్తుండేలా ఉంటాయి. సో దాని మీద అంత డీటెయిల్గా వర్క్ చేసాం అన్ని క్యారెక్టర్స్ పైన. సో అందుకు ఈజీ అయింది. సో గ్లామర్ కూడా ఎక్కువ కనిపిస్తుంది, హీరోయిన్స్ కూడా ఎక్కువ మంది కనిపిస్తుంది. అంటే టైటిల్ జస్టిఫై చేయాలంటే ఖచ్చితంగా అది ఉండాలి. బట్ ఎవరిని ఫోర్స్డ్గా పెట్టలేదు. వాళ్ళంతా స్టోరీకి ఆ ప్లేస్లో అవసరం అనుకుంటే హంసనందిని అనసూయ ఎవరైనా ఆ స్టోరీలో ఆ పాయింట్లో ఆ క్యారెక్టర్ అవసరం. సో అందుకే వాళ్ళు తీసుకున్నాను. నేను ప్రపోజ్ చేశాను, నాకు సార్కి నచ్చింది. ఈవీ గారు అప్పట్లో డ్యూయల్ రూల్ తీశారు, గొప్ప సినిమా. ఇప్పుడు మీరు డ్యూయల్ రూల్ మెయింటైన్ చేశారు. ఒక తండ్రి ఫుల్ రొమాన్స్, ఒక కొడుకేమో ఏమీ తెలియదు, పని తప్ప తెలియదు. మీరు ఇద్దరికి ఎట్లా వ్యత్యాసం చూపించారు, ఎలా చేశారు? సెంటర్ సో అప్పుడు బ్రదర్స్ ఇద్దరు ఒకే ఏజ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫాదర్ అండ్ సన్, ఫాదర్ కొడుకు అంటే ఒక 30-35 ఇయర్స్ పెద్ద ఆయన. సో ఆ ఏజ్లో ఆయన ఎలా బిహేవ్ చేసి ఉండొచ్చు, ఇప్పుడు కొడుకు ఎలా ఉన్నాడని ఆ వేరియేషన్ చూపించాము. అది క్లియర్గా వర్కౌట్ అయింది. కొత్త డైరెక్టర్కి మీకు టెక్నికల్ సపోర్ట్ ఎలా ఉంది, టీమ్ ఉంది, ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ పెద్ద సినిమా చేయడం ఫస్ట్ టైం. నాకు ఈ సీన్కి ఇది కావాలి అని చెప్పాను అంతవరకే. ఆటోమేటిక్గా వచ్చే స్పాట్లు ఉండేవి. నాకు ఎప్పుడు దీనికోసం ఫైట్ చేసి తీసుకోవడం, నాకు ఖచ్చితంగా కావాలని అడగడం, ఫోర్స్ చేయడం ఇవే నేను లేవు. ఈ సీన్కి ఇది కావాలి అంటే అది అక్కడ ఉండేది. సో నేను ప్రొడక్షన్ సైడ్ నుంచి నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలే, చాలా ఈజీగా కంఫర్ట్గా అయిపోయింది. టెక్నీషియన్స్ అనూప్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. తన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ ఇది. మనం తర్వాత ఆల్బమ్లో ఉన్న అన్ని సాంగ్స్ హిట్. ఆ సాంగ్స్ ఎంత బాగున్నాయో రీ రికార్డింగ్ దానికి 10 times బాగా చేశాడు. సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు అనూప్. సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ గారు వర్క్ చేశారు. కొంత పోర్షన్ ఆయన చేసిన తర్వాత ఆయనకి డేట్స్ క్లాష్ రావడం వల్ల సిద్ధార్థ వచ్చాడు. తను కూడా సో వినోద్ గారు వర్క్ని మ్యాచ్ చేస్తూ దానికంటే బెస్ట్గా ఇంకా కలర్ఫుల్గా చాలా బాగా ప్రజెంట్ చేశాడు. అందుకే సినిమా అంత కలర్ఫుల్గా వచ్చింది. నెక్స్ట్ ప్రవీణ్ పూడి, తన స్టోరీని మేము ఎలా నెరేట్ చేద్దాం అనుకున్నాము దాన్ని ఇంకా స్మూత్గా ఇంకా కంఫర్టబుల్గా నెరేట్ చేసేలా చేశాడు. సేమ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్
ఎమోషన్ ఎక్కడ రైజ్ చేయాలో వాళ్ళకి తెలుసు. సినిమాలో 3 ఫైట్స్ ఉంటాయి. 3 ఫైట్లు కూడా స్టోరీతో ఇంక్లూడ్ అయి వెళ్తూ ఉంటాయి. దాన్ని కరెక్ట్గా ఆ ఎమోషన్ క్యారీ అయ్యేలాగా ఫైట్స్ కంపోజ్ చేశారు. సో అందుకే ఇప్పుడు స్క్రీన్ మీద నాకు చూస్తూ ఉంటే అనుకున్న ఎమోషన్ ఇంకా ఎలివేట్ అయిందంటే రామ్ లక్ష్మణ్ వల్ల. ఆ డైరెక్టర్ రవీందర్ విలేజ్ని ఎక్కువ డెకరేట్ చేయకుండా, ఆ ఫ్లేవర్ తగ్గకుండా చాలా అందంగా ఏది ఎంతవరకు కావాలో అంతవరకు చూపించాడు. సో రవీందర్ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్. అలాగే నా స్క్రీన్ ప్లే రైటర్ సత్యానంద్ గారు. ఆయన డే 1 నేను స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి, నేను ఎంటర్ అయినప్పటి నుంచి ఆయన సపోర్ట్ వల్లే నేను సినిమా కంఫర్టబుల్గా ఏ టెన్షన్ లేకుండా, స్క్రిప్ట్ వైజ్ ఏ డౌట్ లేకుండా చేయగలిగాను. అలాగే సుప్రియ గారు కూడా ప్రొడక్షన్ సైడ్ కాదు, స్క్రిప్ట్ సైడ్ కూడా సజెషన్స్ ఇస్తూ ప్రతిరోజు డిస్కస్ చేస్తూ ప్రాజెక్ట్ స్మూత్గా జరగడానికి ఏం కావాలో అన్నీ అరేంజ్ చేశారు, సపోర్ట్ ఇచ్చారు. సో అందరికీ థ్యాంక్స్ చెప్పండి. ఓవరాల్గా సంక్రాంతి రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఎంతవరకు క్యారెక్టర్ ప్లస్ ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్, ఆల్రెడీ చూసినాడు కానీ, ఫస్ట్ కాపీ చూసినాడు కానీ, సెన్సార్ కానీ. సో పోస్టర్స్, ప్రోమోస్, ట్రైలర్స్ చూసినప్పుడే ఈ సంక్రాంతి ఫ్లేవర్ అని అందరికీ అర్థమవుతుంది. చూసిన వాళ్ళందరూ మేము ఏ పాయింట్లో ఎలా రియాక్ట్ అవుతారో అనుకుని చేసామో ప్రివ్యూ చూసినప్పుడు సేమ్ రియాక్షన్ వస్తుంది. సో ఖచ్చితంగా మేము అనుకున్న రిజల్ట్ వస్తుందని స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. దాంట్లో ఫన్ ఎంజాయ్ చేస్తారు, రొమాన్స్ ఎంజాయ్ చేస్తారు, సేమ్ టైం సెంటిమెంట్ ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా ఫుల్ ఫిల్మ్ అందరూ అన్ని ఏజ్ పిల్లల దగ్గర నుంచి 60-70 ఇయర్స్ ఇంకా పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుందని స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. అనంత పద్మనాభ మైసూర్లో చేసాం. టెంపుల్ ఉంది, ఒక స్నేక్ ఉంది. బట్ అనంత పద్మనాభ స్వామి గుడికి దీనికి అంత ఇదే ఉంది. గ్రాఫిక్స్లో మెయిన్ ఎపిసోడ్ హెల్, యమలోకం క్రియేట్ చేసాము. సో ప్రతి సినిమాలో జనరల్గా దర్బార్ చూసే ఉన్నాం ఇప్పటివరకు. హెల్ అంటే దర్బార్ చూస్తున్నాం. అలా కాదు, యమలోకం అంటే ఒక లోకం ఉండాలి అని ట్రై చేసి కొత్తగా చూపించాం. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది, అందరూ థ్రిల్ అవుతారని అనుకుంటున్నాం. అలాగే ఫైర్ఫ్లై కంపెనీ చేశారు. అది స్నేక్ ఒకటి చాలా రియల్ స్నేక్ అనిపించేలా చేశారు. ఆ స్నేక్ కూడా సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవడం వల్ల అది సీజీ చేశారు, గ్రాఫిక్స్ చేశారు అని ఎక్కడ అనిపించదు. సో రియల్ స్నేక్ వచ్చి తిరుగుతుంది సినిమాలో అనే ఫీలింగ్ ఉంటుంది. సో బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. సో అది సినిమాకి చాలా హెల్ప్ అయింది. డెబ్యూ డైరెక్టర్గా ఎంత హెవీ రిలీజ్ అనేటువంటిది ఫస్ట్ సినిమా ఈ కాంపిటేటివ్గా 4 సినిమాల మధ్యలో వెళ్తాం అనేటువంటిది ఎలా చూస్తున్నాం? డెబ్యూ డైరెక్టర్ హెవీ నాకు అలా ఇప్పుడు టెన్షన్ అనిపించలేదు సార్. ఎందుకంటే దీనికి ఒక 1 month ముందే ఫుల్ ఫిల్మ్ ఎడిట్ చేసి చూసాం. నాకు సార్ చూసి ఫస్ట్ చాలా బాగుంది, వెల్ డన్, సినిమా చాలా బాగుంది అన్నారు. అప్పటి నుంచి నాకు చేసిన ప్రతిరోజు ప్రతి సీన్ చేసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఆయన చెప్పిన తర్వాత ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నా. అక్కడి నుంచి ఇంకా ఫైన్ ట్యూన్ చేయడానికి ఏం చేయాలని లాస్ట్ కాపీ రెడీ పంపించే వరకు ఎవ్రీ మినిట్ వర్క్ చేస్తున్నాను, ఇంకా బెటర్ అయింది. టెన్షన్ ఫీల్ అవ్వలేదు సార్. అవుట్ ఆఫ్ ద 4 రిలీజెస్ వాట్ ఈస్ యువర్ ప్లేస్మెంట్? ఆబ్వియస్గా ఎవరైనా ఫస్ట్ ఉండాలనుకుంటా. ఆడియన్స్ ఈసారి కొత్త టైటిల్ రావాల్సిన వెయిటింగ్ విషెస్. ప్రేక్షకులందరూ సినిమా చూసి సినిమాని నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నమస్కారం. It's tears of happiness. Thank you, Raj Tarun, for being such a wonderful co-star. He's an amazing human being to be with and interact. Then, next, my producers, Sri Shailendra Productions. Thanks for envisaging the movie in the best way possible. I would like to thank each and every person who is associated with this movie.